మనం చేసే ఒక తప్పు మనల్ని ఎంత కష్టపెడుతుందంటే నమ్మగలుగుతారండి. నేను ఊరికే తినడానికి ఏమీ లేదని చెప్పి ఇంట్లో ఊరికే ఉండకుండా మైసూర్ పాక్ ట్రై చేద్దామని చెప్పి ఇలా అయిందండి నా పరిస్థితి. సరేలే చేసాంలే అని చెప్పి క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పానండి. చూడండి దీనివల్లే వచ్చింది ఇదంతా. ట్రై చేస్తానని చెప్పి ఏదో ఒకటి మన ఆడవాళ్ళ ఇంట్లో ట్రై చేస్తూనే ఉంటాం. సరే చేసాం, మనకి సక్సెస్ అయింది అనుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. లేదా ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఆ గిన్నెలను చూస్తే మనకు వస్తుంది చూడండి ఒక కోపం. అది అంతా ఇంత కాదు. వారానికి ఒకసారో 2 సార్లు మనం వాడుకునే కిచెన్ టవల్స్ని వేడి నీళ్ళల్లో బాగా మరగనిచ్చి ఒక 10 నిమిషాలు మరగనిచ్చి దాన్ని వాష్ చేసి ఆరబెట్టుకొని ఆరిపోయిన తర్వాత యూస్ చేసుకోండి. మనకి ఆ తర్వాత కౌంటర్ టాప్ మీద ఉన్న గిన్నెలంతా తీసి కింద పెట్టేసి ఫస్ట్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుందామని నీళ్ళు తీసుకొని మొత్తం పైన ఉన్నదంతా కడిగేసానండి. కడిగేసిన తర్వాత మనం సామాన్లు అమ్ముకునే స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ వాష్ చేసుకొని వేడి నీళ్ళలో నానబెట్టాను కదండి కిచెన్ టవల్స్. అదంతలోకి మరిగి ఇట్లా వచ్చేసిన తర్వాత మనం ఆఫ్ చేసేసి ఆరే లోపల మనం సింక్లో ఉండే గిన్నెలంతా తోవేసుకొని. ఇప్పుడు కొత్తగా డిష్ వాషర్లన్నీ వస్తున్నాయి కదండి, ఆ డిష్ వాషర్లే 40,000 50,000. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత డబ్బులు ఎక్కడండి? మన చెయ్యే మనకి మిషన్ లాగా. ఆ మిషన్ పెట్టి చకచకాని ఒక 15 నిమిషాలు ఈ సామాన్లంతా తోసి పెట్టేసామనుకోండి, ఇన్ని సామాన్లు మనమే తోమేమో అనుకుంటామండి వెనక్కి తిరిగి చూసుకుంటే తోమేసిన తర్వాత. అయినా 15 నిమిషాలు 20 నిమిషాలకి డిష్ వాషర్లు ఎందుకండి? డబ్బులు వేస్ట్. దేవుడు మనకి చేయించాడు కదండి, ఆ చెయ్యనంత వరకు మనం ఏ కష్టాలు పడనవసరం లేదండి. ఇంకో విషయం, మనం ఆయిల్ వాడుతూ ఉంటాం కదండి. ఆయిల్ జిడ్డు పట్టినప్పుడు ఇలా వేడి నీళ్ళలో షాంపూ లేకపోతే సర్పొడు ఇలా వేసి నానబెట్టేసామనుకోండి ఒక అరగంట సేపు, లోపల ఉండే జిడ్డంతా పోయి మనకి బాగా తెల్లగానే ఉంటుంది. ఆ జిడ్డు కూడా. ఎప్పుడైనా మనం ఒక విషయాన్ని ఇంట్లో చేసుకుందాంలే అని అనుకున్నప్పుడు అది మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. నువ్వు ఎక్కడైనా తిరుగు, నువ్వు ఎక్కడైనా తిరిగేసిరా, నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనేది మన ఇల్లు ఒకటేనండి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇల్లు చిమ్మకపోయినా, సామాన్లు తోమకపోయినా, గుడ్డలు ఉతకపోయినా అవన్నీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు వచ్చి ఎప్పుడు ఉతుకుతావో మేము అప్పుడే నీ దగ్గర నుంచి వదిలిపోదాం అన్నట్టు మనకు పట్టుకొనే ఉంటానండి 24 గంటలు. సరేలే అని తొందరగా పని చేసుకొని వెళ్ళినా కూడా మరుసటి రోజు అదే మనకి కంటిన్యూ అవుతూ ఉంటుందండి. అది పెట్టుకొని మనకి తలనొప్పి. మన ఆడవాళ్ళకి, మన హౌస్ వైఫ్లకి అంతా చాలా కష్టం అండి అని అనుకుంటే మాత్రం తప్పండి. మనకి దేవుడిచ్చిన వరం ఇలా ఉండాలి అని చెప్పి మన లైఫ్లో ఏదో ఒకటి సాధిస్తామని చెప్పి దేవుడు ఫస్ట్ ఇంట్లో సాధించు, ఆ తర్వాత బయట చూడు అన్నాడండి. ట్రై చేసి చూడండి.